How does it felt like not being fulfilled? ఏమీ చెయ్యలేని ఒక నిస్సహాయత, వర్త్లెస్, వేస్ట్. అప్పుడప్పుడు ఏదో నేనేదైనా చేయగలను అని అనిపిస్తుంది. అది ఫుల్ఫిల్మెంట్. అర్థం కాలే. వర్త్లెస్ అనిపించడం, చేయలేకపోతే, చేస్తే ఫుల్ఫిల్మెంట్. వర్త్లెస్ అంటే, అండ్ అగైన్ షీ మెయింటైన్డ్ పాస్. సో ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి. ఈ కేసు స్టార్టింగ్ నుంచే ఆవిడ మాస్క్ పెట్టుకొచ్చింది. యాక్చువల్గా కోవిడ్ అయిపోయింది. ఇది మార్చ్ ఫిబ్రవరిలో తీసుకున్న కేసు. అప్పటికి చాలా వరకు ఆల్మోస్ట్ తగ్గిపోయింది. అండ్ షీ డిడెంట్ రిమూవ్ ద మాస్క్ త్రూఅవుట్ హెర్ కేస్ ఇంటర్వ్యూ. ఒకటి ఓకే, దట్ వాజ్ acceptable because of the conditions prevailing in the society. Okay, but at the same time, straight from the word go, she was absolutely dead slow in her pitch. నేను పాజ్ బాగా తీసుకున్నవే చెప్పాను. ఈవెన్ ఎవ్రీ క్వశ్చన్కి కూడా ఆవిడ కొంచెం పాజ్ మెయింటైన్ చేస్తూ చెప్తాను. సో దీస్ ఆర్ ద రఫ్ ఫైండింగ్స్. హౌ దే ఆర్ గోయింగ్ టు బి హెల్ప్ఫుల్ ఇన్ ది కేస్ మనకి ఇంకా తెలియదు. కానీ రఫ్ అబ్జర్వేషన్స్ మనం పక్కన రాసుకుని ఉంచుకోవడానికి. ఈవెన్ స్మాల్ క్వశ్చన్స్కి కూడా, కనెక్టివ్ వర్డ్స్కి కూడా ఆవిడ అంత తొందరగా రెస్పాండ్ అవ్వట్లేదు. షీ వాజ్ వెరీ స్లో. And she sat like this, a little bit leaning backward, so that what we can say, it's an observation that she doesn't want the connectivity with the physician. So these are the rough observations. Okay, వర్త్లెస్. ఎక్కడికి వెళ్ళినా, ఎవరిని మీట్ అయినా ఒక రకమైనటువంటి ఫీలింగ్ వస్తూ ఉంటుంది. చెప్పండి. వాల్యూ ఇవ్వట్లేదు నాకు అనిపిస్తూ ఉంటుంది. అగైన్ పాజ్ ఫర్ 5 minutes. వర్త్లెస్, వాల్యూ అన్నారు, కొంచెం చెప్పండి. ఏమో సార్, నాకు తెలియటం లేదు. ఓకే, నో ఇష్యూస్. చెప్పండి, ఎప్పటి నుంచి అసలు ఈ ప్రాబ్లం స్టార్ట్ అయింది? అండ్ అగైన్ దేర్ ఇస్ ఏ పాజ్ ఫర్ 10 minutes. సో ఆల్మోస్ట్ పాజెస్ ఒక హాఫ్ అన్ అవర్ దాకా కన్జ్యూమ్ చేసేసాయి ఇప్పటిదాకా. అది కాకుండా ఆవిడ ఆన్సర్ చేసింది ఒక 10 minutes ఉంటుంది. సో ఆల్మోస్ట్ 40-45 minutes అయిపోయింది ఇప్పటికి. సో సచ్ ఈస్ ది కండిషన్ అన్నమాట. సో ఆఫ్టర్ అగైన్ 10 minutes పాజ్. చెప్పండి, నేను ఏదైనా చెప్పచ్చా? సీక్రెట్గా ఉంటుంది కదా ఇక్కడ. అబ్సల్యూట్లీ సీక్రెట్గా ఉంటుంది. యా, ఇది నా మ్యారేజ్ ఇష్యూస్, అందుకని. చెప్పండి. సో హెర్ అంకుల్ అనమాట, వాళ్ళ మావయ్య గారు. ఆయన ఒక పొలిటికల్ పార్టీలో పనిచేస్తారు. సో ఒక పెద్ద స్పిరిచువల్ ఆర్గనైజేషన్ హెడ్ కూడా, మేనమావ గారు. సో ఆయన ఈవిడని, ఈ పర్టికులర్ పేషెంట్ని ఆయన దగ్గర ఉంచుకున్నారు. పేరెంట్స్ దగ్గర కాకుండా మావయ్య గారి దగ్గర ఉంది అమ్మాయి. అమ్మమ్మ మావయ్య దగ్గర ఉంది. సో
సో మావయ్య, అత్తయ్య, పిల్లలు, ఈవిడ, అమ్మమ్మ ఉంటారు. పేరెంట్స్ వేరే చోట ఉంటారు. అది ఈవిడ చెప్పింది. చెప్పచ్చా అన్నది. సో ఆ తర్వాత ఏం చెప్పిందంటే, అంటే యాక్చువల్‌గా అది రాయలేదు నేను. ఆహ్, ఈవిడ పేరెంట్స్ చిన్నప్పుడే జాబ్ రీత్యా వేరే చోట ఉండడం వల్ల ఈవిడని సరిగ్గా చూసుకోలేక వీళ్ళ అమ్మమ్మ గారి ఇంట్లో వదిలేశారు. సో అమ్మమ్మ గారు బానే చూస్తారు కానీ మావయ్య చాలా స్ట్రిక్ట్. ఎంత స్ట్రిక్ట్ అంటే ఈవిడ తన చైల్డ్‌హుడ్ డేస్ నుంచి కూడా ఏ అబ్బాయిలతోనూ మాట్లాడదు. సో మీకు ఐడియా ఉండే ఉంటది. కొన్ని రిలిజియన్స్‌లో అసలు రెస్ట్రిక్షన్ ఎంత టాప్ నాచ్‌లో ఉంటదంటే, వాళ్ళు కొంచెం కూడా బయటికి వెళ్ళటానికి కానీ, లేదా వేరే స్కూల్స్, కాలేజెస్‌లో కానీ, వేరే రిలిజియన్స్ కానీ, లేతే అంటే వేరే వాళ్ళతో వాళ్ళు అని కాకుండా వేరే వాళ్ళతో మాట్లాడితే కానీ, వాళ్ళు చాలా వర్రీ అయిపోతూ ఉంటారు. అంటే దే ఫీల్ సో మచ్ ఇన్‌సెక్యూర్డ్ అని. అదొక ప్రాబ్లమ్ ఉంది మన సొసైటీలో. సో అది పెద్ద సోషల్ ప్రాబ్లమ్ అనుకోని మనం ఏం చేయలేం. సో దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ ఇన్‌సెక్యూరిటీ ఇన్‌సైడ్ అవర్ ఓన్ కంట్రీ. ఎందుకంటే మన దేశంలో ఉన్న కొన్ని రాష్ట్రాల వాళ్ళు అసలు మనం ఈ దేశంలోనే ఉన్నాం అనుకోరు. అంటే అదొక ప్రాబ్లమ్ అన్నమాట. సోషల్ ప్రాబ్లమ్ అది. సో ఇక్కడ అది సోషల్ ప్రాబ్లమ్ అనేది మనకి ఎంతవరకో తెలీదు గానీ, వీళ్ళకి ప్రెజెంట్‌గా ఈ పర్టిక్యులర్ పేషెంట్‌కున్న ప్రాబ్లమ్ ఏంటంటే, అలాంగ్ విత్ దట్ సోషల్ ప్రాబ్లమ్ దేర్ ఈస్ సో మచ్ రెస్ట్రిక్షన్. అండ్ షీ వాస్ నాట్ residing with parents, so there is no chance of raising her voice. And she was not allowed to talk with the gents in her student life and her college life. కంటిన్యూస్ గా మా మావయ్య నా మీద నిఘా పెడతాడు. ఈ అమ్మాయి బ్యాడ్ లక్ ఏంటంటే, వీళ్ళు ఉంటున్న ఇంటికి కొంచెం దగ్గరలో ఎవరో బ్యాచిలర్స్ రూమ్ అద్దెకు తీసుకున్నారు. సో దిస్ మేడ్ హర్ ఫ్యామిలీ పీపుల్ మోర్ ఇన్‌సెక్యూర్. దాంతో ఈ అమ్మాయిని ఇంక డే ఇన్, డే ఔట్ వాళ్ళు ఒక రకంగా బాగా పరీక్షకు గురి చేసేవారు. ఈ పాయింట్స్ అన్నీ చెప్పుకొనొచ్చింది ఆ అమ్మాయి. ఈ హిస్టరీ అంతా ఇక్కడ ఈ ఆఫ్టర్ 1 అవర్ ఈ పాయింట్స్ అన్నీ చాలా వరకు చెప్పుకొచ్చింది. సో రఫ్‌గా నేను ఆవిడ చెప్పిన ఒక 15, 20 నిమిషాలది నేను ఒక టూకీగా చెప్పాను మీకు. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చిన తర్వాత నేను ఒక 1 మినిట్ పాజ్ తీసుకొని నేను అడిగాను క్వెషన్. ఓకే. మీ స్టోరీ చాలా పాథటిక్‌గా ఉందండి. నా 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 వెర్షన్. అవునండి. చాలా బాధలు పడ్డాను. పేరెంట్స్‌కి చెప్పడానికి ఉండేది కాదు. వాయిస్ రైజ్ చేయలేను. నా లోపల కుమిలిపోయాను. హ్మ్. అవును. ఓకే. మీ స్టోరీలో మిమ్మల్ని బాగా టచ్ చేసిందేంటి? పేషెంట్. అర్థం కాలే. ఓకే. మళ్ళీ అడుగుతాను. ఈ స్టోరీ మొత్తంలో ఒకవేళ ఇది మనది కాదనుకుంటే, ఎవరైనా థర్డ్ పర్సన్ స్టోరీ అయితే, వాళ్ళు ఏ పార్ట్ ఆఫ్ ది స్టోరీ వాళ్ళని బాగా
ఎఫెక్ట్ చేస్తుంది? ఓకే, అదా మీరు అడుగుతున్నది? అవునండి. రెస్ట్రిక్షన్ కొంచెం చెప్పండి దాని గురించి. రెస్ట్రిక్షన్ అంటే ప్రపంచానికి తెలియకుండా పెంచారు. నేననే ఒక వ్యక్తి ఉన్నానా? వాళ్ళు ఏమంటున్నారో కూడా నాకు అర్థమయ్యేది కాదు. మాట్లాడడానికి కనీసం మనిషి ఉండాలి కదా! హ్మ్. అండ్ అగైన్ షీ స్టాప్డ్. రెస్ట్రిక్టెడ్‌గా. అదేనండి. ఎవరితోనూ మాట్లాడనిచ్చేవారు కాదు. మాట్లాడితే తిట్టేసేవారు. ఫాదర్స్ సైడ్ వాళ్ళు మంచివాళ్ళు కాదు అనేవారు. వాళ్ళెవరో కూడా నాకు తెలియనిచ్చేవారు కాదు. వాళ్ళెవరో నాకు తెలీదు. తెలిసింది మదర్ సైడ్ పీపులే. వీళ్ళేమో ఇలా ఉండేవారు. నిరంతరం నా మీద స్క్రూటినీ. హ్మ్. ఎలా అనిపించింది ఆ మొమెంట్‌లో? ఇది భరించలేకపోయేదాన్ని. ఎక్కడికైనా పారిపోవాలనిపించేది. ఊపిరాడేది కాదు హ్యాండ్ జెస్చర్స్. హ్మ్. కొంచెం చెప్పండి. తిట్లు, శాపనార్థాలు, మాటలు, ఏడుపులు ఇవే నా జీవితం. హ్మ్. కొంచెం చెప్పండి. అవమానాలు. ఆ అవమానాలు భరించగలిగేదాన్ని కాదు. నిరంతరం ఎక్కడికైనా పారిపోవాలనిపించేది. ఊపిరాడేది కాదు. ఇక్కడ ఉండలేకపోయేదాన్ని. ఇప్పుడు నేను చేసుకున్నది లవ్ మ్యారేజ్ నిజానికి. అది కూడా ఇది భరించలేకే చేసుకున్నానేమో. ఇందాక ఆ! సారీ. చెప్ అది కూడా భరించలేకే చేసుకున్నానేమో. హ్మ్. కొంచెం చెప్పండి. భరించలేకపోవడం అంటే? ఎప్పుడూ ఏదో ఒకటి అంటూ ఉండేవారు. చెయ్యని తప్పుకు కూడా చేశాననేవారు. వాయిస్ రైజ్ చేయడానికి లేదు. పేరెంట్స్‌తో లేను. మావయ్యకి సంఘంలో పరపతెక్కువ. ఎప్పుడూ తన ఐడెంటిటీ కోసం చూసేవారు. నేను ఎక్కడ తప్పు చేస్తానేమో, దానివల్ల ఆయనకేమైనా చెడ్డ పేరొస్తుందేమో అనే ఒక ఇన్‌సెక్యూరిటీ, భయం ఎక్కువ. హ్మ్. కానీ ఫైనల్‌గా అది జరిగింది కదా! అన్నాను నేను ఇక్కడ. కానీ ఫైనల్‌గా అది జరిగింది కదా! అన్నాను. అవునండి. అది ఇది భరించలేకే. అక్కడ ఉండలేకపోయాను. ఏమయింది? అవమానాలు సార్. స్క్రూటినీ చెప్పాను కదా! ప్రతీదీ కూడా ఏదో ఒకటి అనేవారు. బాధ పెట్టేవారు. మా అమ్మమ్మ కూడా చివరికి అలాగే తయారైంది. ఊపిరాడేది కాదు. ఎక్కడికైనా పారిపోవాలనిపించేది. హ్మ్. ఒక విధంగా
నేను తీసుకున్న నిర్ణయమే బెటర్ అని ఫీల్ అవుతున్నాను. ఏ విధంగా? ఎడ్యుకేషన్ కంప్లీట్ అవుతుంది కదా! అయితే మంచి కంపెనీలో వర్క్ చేస్తాం. చేస్తే ప్రశాంతంగా ఉండొచ్చు. అవును. ఏ విధంగా ప్రశాంతంగా ఉండొచ్చు? ఇంక ఎవరు మనల్ని అనేవాళ్ళుండరు. తిట్టేవాళ్ళుండరు. అవమానపరిచేవాళ్ళుండరు. అది ప్రశాంతత. మనల్ని ఎవరు ఏం అనకపోతే చాలు. అంతకు మించి ప్రశాంతత ఏం లేదు. హ్యాండ్ జెస్చర్స్. ఓకే. ప్రశాంతంగా ఉన్నారు. ఎవరు తిట్టట్లేదు. ఎలా ఉంటుంది ఆ మూమెంట్‌లో? ప్రస ప్రపంచంలో ఎక్కడా లేనంత ప్రశాంతత నా దగ్గరే అనిపిస్తుంది. మొత్తం బాడీలో నర్వ్స్ అన్నీ చాలా ప్రశాంతంగా, ఏ రకమైన ఇబ్బందులు లేకుండా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఓకే. ప్రశాంతంగా లేకపోతే నా బాడీలో ఈ ప్రశాంతంగా లేకపోతే అంటే ఆగిపోయింది. ఆవిడేం చెప్పలేదు. ప్రశాంతంగా లేకపోతే ఇందాక చెప్పాను కదా సార్! అవమానాలు, టెన్షన్‌లు, మాటలు. ఓకే. అప్పుడు ప్రశాంతంగా ఉండదు మీకు. ఉండదండి. ఎలా ఉంటుంది ఆ ఫీలింగు? బాధ. ఉండబుద్ధి కాదు. అక్కడి నుంచి బయటపడాలి. ఓకే. ఆ క్షణంలో బయట పడకపోతే, అక్కడే ఉంటే ఎలా ఉంటుంది? బయట పడకపోతే బాధ ఎలా అనిపిస్తుంది? నేను తట్టుకోలేను. కొంచెం చెప్పండి. ఎలా ఉంటుంది తట్టుకోలేకపోవడం అంటే? కోపం వస్తుంది. బాధొస్తుంది. ఓకే. ఎలా ఉంటుంది ఆ మూమెంట్‌లో? బాడీ ఎక్స్‌పీరియన్స్ ఎలా అనిపిస్తుంది? హ్యాండ్స్, లెగ్స్, కాళ్ళు, చేతులు వణుకుతాయి. బాడీ మొత్తం షివర్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. కానీ ఆ పరిస్థితి దాకా తీసుకెళ్ళకూడదు. హ్మ్. అందుకని, అందుకనే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. ఏ నిర్ణయం? ఇక్కడ ఒక్క చోటే ఆవిడ నవ్వింది. మ్యారేజ్ నిర్ణయం స్మైలింగ్. ఓకే. అర్థమైంది. ఏం చేశారు ఆ క్షణంలో? నేను బయటపడ్డాను అందులోంచి. అందులోంచి అంటే ఆ రెస్ట్రిక్షన్‌లోంచి. ఓకే. హ్మ్. మరి మీరు మీ పేరెంట్స్‌కి దీని గురించి చెప్పలేదా? ఫాదరు అంతగా పట్టించుకోరు. మదర్ వేరే చోట రిసైడ్ అవుతున్నారు. స్టార్టింగ్‌లో కొంచెం చెప్పడానికి ట్రై చేశాను. బట్ ఆవిడ బిజీలో ఆవిడున్నారు. నా మాట వినే ఓపిక, తీరిక ఇక్కడ ఎవరికీ లేదు. అందుకే అన్నాను. ఈ స్టెప్ వేసి నేను మంచి పనే చేశాను. ఓకే. ఏంటి స్టెప్ వేయడానికి కారణం? రెస్ట్రిక్షన్ భరించలేక.
ఊపిరి ఆడేది కాదు. అవమానాలు, తిట్లుతోనే నడిచింది. మాట బయటికి పెగలడానికి లేదు. కలలు గురించి చెప్పండి. ఎక్కువగా ఒక కొండ మీద నుంచి పడిపోయినట్టు కలొస్తూ ఉంటుంది. చిన్నతనం నుంచి ఎక్కువగా ఇదే కల. ఇంకా ఏదైనా సునామీలో మునిగిపోతున్నట్టు. హ్మ్. ఇంకా ఇవే ఎక్కువ కలలండి. ఎక్కువగా కొండ మీద నుంచి పడిపోయిన కలే నాకెక్కువగా వచ్చేది. హ్మ్. ఎలా ఉండేది కల్లో? ఒక్కసారిగా ఊపిరి ఆహ్, గుండె ఫాస్ట్‌గా కొట్టుకొని లేచేదాన్ని. అప్పుడు కల అని తెలిసాక మళ్ళీ పడుకునేదాన్ని. హ్మ్. ఓకే. లేవక ముందు కలలోనే అక్కడే ఉంటే ఎలా అనిపించేది? ఊపిరి ఆడేది కాదు. హ్మ్. ఇంకొంచెం చెప్పండి. టెన్షన్. హ్మ్. భయం. ఎలా అనిపించేది బాడీలో? బాడీ అంతా షివర్ అయిపోయేది. ఏం చేసేవారు ఆ స్పర్ ఆఫ్ మూవ్‌మెంట్‌లో? నేనేం చేయగలిగేదాన్ని కాదు. ఐ యామ్ కంప్లీట్‌లీ ఎఫర్ట్‌లెస్. కానీ సఫకేషన్ ఫీలింగ్ ఉండేది. బాడీ అంతా ట్రెంబుల్ అయ్యేది. ఓకే. చిన్నప్పటి నుంచి ఫియర్స్ ఏమున్నాయి మీకు? చాలా భయాలున్నాయండి. అవునా? చెప్పండి. ఏంటా భయాలు? బల్లంటే భయం. ఓకే. హ్మ్. ఇంకా? ఆల్ కైండ్స్ ఆఫ్ ఫియర్స్. అర్థం కాలే. ఐ యామ్ ఏ కైండ్ ఆఫ్ షై అండ్ టిమిడ్ పర్సన్. ఓహ్! అంటే దేనికి చొరవ ఉండేది కాదు. ఎప్పుడూ వెనక వెనక ఉండేదాన్ని. హ్మ్. ఎవరితో మాట్లాడేదాన్ని కాదు. చాలా పిరికిగా, భయంగా ఉండేదాన్ని. నా పనేదో నేను చూసుకునేదాన్ని. కొంచెం చెప్పండి. అర్థం కాలేదు ఈ పాయింట్. నేనెవరితో ఇన్వాల్వ్ అయ్యేదాన్ని కాదు. అసలు నేను ఉన్నాను అని కూడా ఎవరికీ తెలీదు. స్కూల్లో కూడా అంతే. ఎందుకలా ఉండటం? ఏమోనండి. భయం వేసేది. చొరవ ఉండేది కాదు. స్కూల్లో టీచర్స్‌తో మాట్లాడింది కూడా బహు తక్కువ. ఫ్రెండ్స్ కూడా తక్కువే. ఎప్పుడూ ఐసోలేటెడ్‌గా ఉండేదాన్ని. ఐసోలేటెడ్‌గా అంటే ఒంటరిగా. నాకెవరో ఉన్నారు అని తెలిసేది కాదు. అనిపించేది కాదు. సారీ. నాకెవరో ఉన్నారని అనిపించేది కాదు. ఓకే. హ్మ్. కొంచెం చెప్పండి. అంతేనండి. నా పర్సనాలిటీ అదే. హుహు. ఎందుకలా ఉండటం? ఏమోనండి. తెలీదు. మీరేమనుకుంటున్నారు? మేబీ ఇంటి ఫ్యాక్టర్సేనేమో అనుకుంటున్నాను. హ్మ్. ఏ విధంగా? ఎప్పుడూ కూడా అవమానాలు, తిట్లు ఉంటే ఎలా ఉంటామండి? ఎవరితోనూ మాట్లాడడానికి ఉండేది కాదు. ఫ్రీగా ఉండేది కాదు. ఎప్పుడూ ఊపిరాడేది గాదు. ఎప్పుడు తొందరగా ఈ ఇంట్లోంచి వెళ్ళిపోతామా అనిపించేది. హుహు. ఎందుకు? ఈ అవమానాలు పడలేక. ఏమయ్యేది అవమానంలో? బాధండి. కోపం వచ్చేది. ఎలా అనిపించేది? ఒక మూమెంట్ చెప్పండి. చాలా మూమెంట్స్ ఉన్నాయి. ఒక్కటి చెప్పండి. చెప్పలేను. పాయింట్ ఔట్ చేయలేను. అన్నున్నాయి. ఓకే. ఎలా అనిపించేది? కోపం వచ్చేది. బాధొచ్చేది. ఎవరితో చెప్పుకోలేను. టెన్షనొచ్చేది. జస్ట్ ఆ మూమెంట్‌లో
ఫిజికల్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించేది? దడ, టెన్షన్, హ్యాండ్స్, లెగ్స్ వణుకుతూ ఉండేవి. మామూలుగా కూడా ఎవరైనా ఒక్క మాట అన్నా నాకు బాడీ షివర్ అవుతుంది. హ్యాండ్ జెస్చర్. ఓకే. హాబీస్ గురించి చెప్పండి. రీడింగ్, బుక్స్, పెయింటింగ్. ఏం పెయింట్ చేస్తారు? ఎక్కువగా నేచర్, సన్, మూన్, గ్రీనరీ. ఇందులో గ్రీనరీ పెయింట్ చేస్తా. ఎందుకు? ఏదో ప్రశాంతంగా అనిపిస్తుంది. నా జీవితంలో లేని ప్రశాంతతేమో అక్కడ పెయింట్ చేసుకుంటూ ఉంటాను. ఇంకా ఏమైనా హాబీస్? ఇవేనండి. వాటిలతో మాట్లాడుకుంటూ ఉంటాను. ఓకే. ఏం మాట్లాడతారు? నాకు ఫ్రెండ్స్ ఎవరూ లేరు. సో నేను వేసిన పెయింటింగ్స్, చదివిన పుస్తకాలే నాకు ఫ్రెండ్స్. నేను నాకు హ్యాపెన్ అయిన అవమానాలు బయటికి చెప్పలేక వాటితో మాట్లాడుకుంటా. లైఫ్‌లో మోస్ట్ స్ట్రెస్‌ఫుల్ ఈవెంట్ ఏంటి మీకు? లైఫ్ అంతా స్ట్రెస్సేనండి. ఇన్‌ఫాక్ట్ మ్యారేజ్ చేసుకోవటం ఒక రిలీఫ్ అనుకుంటున్నాను. ఓకే. ఓకే. ప్లీజ్ చెక్ యువర్ వెయిట్ ఔట్‌సైడ్ అండ్ కమ్. సో బయటికెళ్ళి ఆవిడ వెయిట్ చెక్ చేసుకొనొచ్చారు. సో షీ వాస్ 46 కేజెస్. ఓకే. మీ మెన్‌స్ట్రువల్ హిస్టరీ గురించి చెప్పండి. నాకు పెద్ద మనిషి అయిన దగ్గర నుంచి కూడా ఇర్రెగ్యులర్ మెన్సెస్. ఓకే. ఇంకా? ఇంకా అంటే మెన్సెస్‌లో, మెన్సెస్ ముందు, మెన్సెస్ తర్వాత ఎట్లా ఉండేది? పెయినొచ్చేది. ఎక్కువగా లోయర్ అబ్డామిన్‌లో పెయినొచ్చేది. క్రాంప్స్ కిందొచ్చేది. ఎక్కడొచ్చేవి? లెగ్స్‌లో. ముఖ్యంగా పిక్కల్లో పట్టేసినట్టు అనిపించేది. ఆ నరం అంతా లాగేసేది. ఎక్కడ? అండ్ షీ షోడ్ దిస్ ఫ్రమ్ థై టు యాంకిల్. అదంతా ఇలా పట్టేసినట్టు అనిపించేది. సో దిస్ ఈస్ ద కేస్. వాట్ ఈస్ యువర్ రెమెడీ? హలో. ఎనీ ఐడియా అబౌట్ ద రెమెడీ? మందు గురించి. చెప్తున్నారా చెప్పట్లేదా? గౌతమ్, రాఘవన్, మహేశ్వరి సీనియర్, మహేశ్వరి జూనియర్, దివ్యశ్రీ,
రాధికా మ్యామ్. ఏంటెవరు మాట్లాడట్లేదు? నీరజ్. శ్రీకర్ జూనియర్. సుస్మిత. జ్ఞాన్ శేఖర్. So after this case taking, what is your understanding and what is your remedy? వినబడిందా? హలో. Yes, sir. ఓకే. అండర్స్టాండింగ్, రెమెడీ. మహేశ్వరి. రాఘవన్. గౌతమ్. పార్ట్లీ ఫాలోడ్. ఓకే. దివ్యశ్రీ. చెప్పాలి, టైం వేస్ట్ చేయొద్దు. రాధికా మ్యామ్. రెస్ట్రిక్షన్, ఫ్రీడమ్. ఓకే. ఓకే, అది ఏ లెవెల్? నేను రెస్ట్రిక్షన్గా ఫీల్ అయ్యాను ఇన్ దట్ స్టోరీ విచ్ టచ్డ్ యూ ది మోస్ట్. వేరే వాళ్ళు ఉంటే అని అడిగాం మనం, అది ఏ లెవెల్? ద ఫీలింగ్ ఆఫ్ రెస్ట్రిక్షన్ ఏ లెవెల్? మహేశ్వరి జూనియర్. ఏ లెవెల్ అది? ఇన్ విచ్ లెవెల్ అవర్ పేషెంట్ వాజ్? చలిగా ఉంది, అందరూ నిద్ర వస్తున్నట్టుంది. Didn't follow the case. ఓకే. సో ఎవరు ఫాలో అయ్యారు? నేను ఒక్కడనే ఫాలో అయ్యానేమో కేసు. సో ఓకే, ఎవరైనా ఉన్నారా? కెన్ యూ హ్యావ్ ఎనీ బ్రీఫింగ్ అబౌట్ దిస్ కేస్? ఒక ఐడియా ఇవ్వగలగటం, ఏదైనా రఫ్ ఐడియా అట్లీస్ట్. ఎమోషనల్ లెవెల్. ఓకే. రెస్ట్రిక్షన్ అనేది ఏ లెవెల్ అక్కడ? ఎమోషనల్ లెవెల్ అది? డెల్యూజన్ లెవెల్, ఎక్స్పీరియన్స్ లెవెల్. ఓకే, డెల్యూజన్ లెవెల్. సో నేను ఈ మొత్తం స్టోరీలో
ఆవిడ ప్రాబ్లం ఏంటి, హౌ డస్ ఇట్ ఫెల్ట్ లైక్ అంటే షీ ఫెల్ట్ రెస్ట్రిక్టెడ్. సో ఇట్స్ ద లెవెల్ ఆఫ్ డెల్యూషన్ అక్కడ వరకు వచ్చింది. అండ్ హౌ దట్ ఇమాజినేషన్, ఆ ఇమాజినేషను ఆ వ్యక్తిలో ఏం కలిగిస్తోంది అనేది అనుభూతి. ఓకే, సో పెర్సెప్షన్ కానీ ఇమాజినేషన్ కానీ డెవలప్ అయినప్పుడు ఆ ఇమాజినేషన్లో ఆ వ్యక్తి లోపల ఏ అనుభూతి కలుగుతుంది అనేది ఎక్స్పీరియన్స్ లేదా సెన్సేషన్. అందులో వచ్చే ప్యాటర్న్స్ ఎనర్జీ. సో ఆ స్పర్ ఆఫ్ మూమెంట్లో ఆ సెన్సేషన్ కలిగినప్పుడు how desperate a person to come out of that situation will give us the mayas. ఎంత డీప్ గా ఆ సెన్సేషన్ వాళ్ళల్లో ఇంప్లాంట్ అవుతుంది వన్ పార్ట్, ఎంత త్వరగా ఆ సెన్సేషన్ నుంచి ఆ డెస్పరేషన్ అంటే ఎట్లా అయినా సరే దాంట్లోంచి బయటికి రావాలి అనేటువంటి ఫీలింగ్ వాళ్ళల్లో ఎంత స్పీడ్ తో కలుగుతుంది అనేది ఇట్ విల్ గివ్ ద మయాజం పార్ట్. ఓకే, రానన్క్యులేసియే ఫ్యామిలీ ట్యూబర్క్యులర్ మయాజం అని మన జ్ఞానశేఖర్ గారు చెప్పారు. వెరీ గుడ్. సో ఈ కేసులో ఉన్న చిత్ర విచిత్రం ఏంటంటే ఈ కేసులో ఫ్రీడము రెస్ట్రిక్టెడ్ అంటే నేను ఫీల్ అయ్యాను, మరి మీ అందరికి ఎట్లా ఫీల్ అయ్యారు నాకు తెలీదు. అండ్ ది పార్ట్ ఆఫ్ దిస్ థింగ్ దట్ వాంట్స్ టు కమ్ అవుట్, ఈ పార్ట్ చాలా క్లియర్గా వచ్చింది, అవునా కదా? ఎవరు యాక్టివ్గా లేరు. ఈ పార్ట్ క్లియర్గా వచ్చిందా లేదా? నేను డెస్పరేట్గా ఉన్నాను, సఫకేట్ అయిపోతున్నాను, వాంట్స్ టు కమ్ అవుట్, ఎట్లా అయినా బయటికి రావాలి అనేది వచ్చిందా లేదా? ఎస్. ఇంకా అబ్జర్వ్ చేశారా లేదా? ఇది ఇంపార్టెంట్ కేసులో. నేను మంది ఇవ్వటం అది డిసైడ్ చేయటం కాదు, మీ అబ్జర్వేషన్ ఏంటి? డెస్పరేట్ టు కమ్ అవుట్. సో ఎ లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాపెండ్ ఇన్ మై మైండ్ ఆల్సో. ఎట్లా తీసుకోవాలి దీన్ని? ఎందుకంటే ఓ పక్క నుంచి ట్రెంబ్లింగ్ అని చెప్పింది, 2 ఏరియాస్లో వచ్చింది. షై అండ్ టిమిడ్ పర్సన్ అని చెప్పింది. సో నేనేమన్నా స్టోరీ పార్ట్లోనే ఉండిపోతున్నానా? ఆ స్టోరీకి కనెక్ట్ అయిపోయి నేను చూడలేకపోతున్నానా? నేనేమైనా ఎమోషనల్ అయిపోతున్నానా? ఎట్లా దీన్ని నాకు అర్థం కాలేదు చాలాసేపు. సో ఈవెన్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ కేస్ ఐ ఆస్క్డ్ ద పేషెంట్ టు వెయిట్ అవుట్ సైడ్. ఈలోపు మా వరలక్ష్మి వచ్చి అంటుంది, సార్ ఇంకా చాలా మంది ఉన్నారు, లేట్ అయిపోతుంది అంటున్నారు అంటుంది. నాకేమో టెన్షను, నా పరిస్థితులు నావి, ఎట్లా ఈ కేసుని చూడాలి నాకు అర్థం కాలేదు చాలాసేపు. సో ఐ జస్ట్ మెయింటైన్ సమ్ పాజ్, సమ్ సైలెన్స్ టు చాట్ అవుట్ దిస్ కేస్. సో నేను ఓకే, మనం స్టోరీని పక్కన పెట్టి చూద్దాం. వాట్స్ ద ఐడియా, లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఎక్కడుంది? సో ది ఐడియా ఆఫ్ రెస్ట్రిక్షన్. సో రెస్ట్రిక్షన్కి ఇందాక చెప్పినట్టు ఆపోజిట్ పార్ట్ ఏమైనా వచ్చిందా? రెస్ట్రిక్షన్ కంప్లీట్ ఆపోజిట్ సైడ్ ఏమైనా వచ్చిందా? రెస్ట్రిక్షన్ అనే పార్ట్ని ఆవిడ ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తుంది ఆ పర్టిక్యులర్ పేషెంట్? సో దిస్ ఈజ్ ద థింగ్ వీ హ్యావ్ టు సీ. వచ్చిందా ఫ్రీడము, ఆపోజిట్ అవన్నీ వచ్చాయా? హలో, వెరీ నైస్ రాఘవన్. Restriction is making her nerves raw. So the idea, the experience is anger coupled with suffering,
హ్యూమిలియేషన్, రా నర్వ్స్, ట్రెంబ్లింగ్ కదా. The only part which is not fitting in this case is the idea of suffocation. Yeah, marriage is a big relief for her in her story part. అది ఎందుకో చెప్తాను. అంటే కేసుని ఎలా అర్థం చేసుకోవాలో చూడండి ముందు. సో ఈ ఫిట్ అవన్ ఏరియా ఏంటంటే సఫకేషను, ఊపిరి ఆడట్లేదు. చాలాసార్లు చెప్పింది ఆవిడ, ఊపిరి ఆడట్లేదు, గాలి ఆడట్లేదు, సఫకేట్ అయిపోతున్నాను అన్నిసార్లు వచ్చింది. ఈజ్ ఇట్ రోజిడ్స్, ఫిఫ్త్ సూపర్ ఆర్డర్ ఆర్ ఫిఫ్త్ సబ్ క్లాస్? కానీ ఫిఫ్త్ సబ్ క్లాస్కి సంథింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ షుడ్ కన్స్ట్రిక్ట్ హెర్. ది ఐడియా ఆఫ్ డేంజర్ ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్లో ది ఐడియా, ద ఎక్స్టర్నలైజేషన్ ఈజ్ ది కీ. There is no, whereas in the first subclass we have the idea of withdrawal. ఈ పేషెంట్ 2-3 సార్లు చెప్పింది, యా మీరు అందరూ అనొచ్చు చెప్పింది కదండి అని, బట్ ఫైనల్గా ల్యాండ్ అయింది చూడండి, ఎక్కడ ల్యాండ్ అయిందో. షీ కుడెంట్ రైజ్ హెర్ వాయిస్. అండ్ ద ఐడియా ఆఫ్ సఫకేషన్ కమింగ్ అవుట్ ఈజ్ నాట్ ఆఫ్ ద ఫిఫ్త్ సూపర్ ఆర్డర్, ఇట్ ఈస్ ది ఐడియా ఆఫ్ ద మయాజం. ఇది ఇక్కడ మనం గ్రహించాలి. ఈ కేసులో ఉన్న ప్రాబ్లం ఏంటంటే, అదే మీరు ఈ సబ్ క్లాసెస్ దగ్గరికి వచ్చేసరికి టు కమ్ అవుట్ ఆర్ టు హ్యావ్ సంథింగ్ అనేది ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్లో ఉంటుంది. సిక్స్త్ అయితే అటాక్ అండ్ డిఫెన్స్, ఫిఫ్త్ అయితే డెస్పరేట్ టు కమ్ అవుట్ బికాజ్ ఇన్ దట్ థింగ్ దెర్ ఈజ్ ఎ హ్యూజ్ డేంజర్, థ్రెట్, లైఫ్. So they want to come out for the fifth super order. And the fourth super order is, the idea is to come out and become stable. Feels restricted, or the opposite, wants to be inside and doesn't want to come outside. The idea of stability, the idea of becoming stable is the key for the fourth subclass. You move or move out, you keep in or keep out, but the idea of stability should be there. Adi restriction if migata mood subclass lo. The second subclass restriction is they feel restricted, and at one point of time they want to go outside, but at the same time the outside is not a comfort zone, the outside is not a life, and it may threaten her, and again she wants to come inside. So the second super order, the second idea, the second subclass is they may feel restricted, wants to have a go out, and again wants to come back. The idea of window. Sir, by explain చేశారు. Seeing the outside from the window, seeing the tourist places, seeing the nature through the window, because window makes her protected. She is not completely vulnerable, but at the same time the inside is boring, wants to have a look outside. అది ఉందా ఇక్కడ ఏమైనా? హలో, ఎవరు ఒకళ్ళైనా మాట్లాడండి. అది ఉందా ఇక్కడ? నో. సో the idea, as Raghavan said, the idea again here is the miasm and sensation, the miasm coming first. The miasm is more active because the miasm, and that is what Srikanth was pointing, the marriage, the issue of marriage, because we are on the failure side of miasm. ఇదొకటి మళ్ళీ పెద్ద తలకాయ పోటు.
the success and failure states of miasm. సక్సెస్ స్టేట్ లో మయాజం ఒకలా కనిపిస్తుంది. సపోజ్ ద సక్సెస్ స్టేట్ ఫర్ ద టైఫాయిడ్ మయాజం ఈజ్ మేకింగ్ ఎఫర్ట్, డూ సంథింగ్, ditching, reacting, and the failure state of the typhoid miasm is give up, completely give up. So పర్సన్ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నారు లైఫ్లో అనే దాన్ని బట్టి వాళ్ళు మయాజం చెప్తారు, అంతే కదా. ఇఫ్ వీ వాంట్ టు నో దట్ మయాజం, వీ షుడ్ touch both the sensation and function part of the same being, and at the same time the success and failure style also should be compared with the miasm. సో అంటే ఎగ్జాంపుల్ ఈ కేసులో చూద్దాం. ఈ కేసులో ట్రెంబ్లింగ్, షివర్ ఇది ఆవిడ ఎక్స్పీరియన్స్, అది మీ అందరూ గమనించే ఉంటారు. డెల్యూజన్ ఏమో రెస్ట్రిక్షను, మేక్డ్ హెమ్ విత్డ్రాలు, మేక్డ్ హెర్ విత్డ్రాలు, ద ఐడియా ఆఫ్ ట్రెంబ్లింగ్ అండ్ షివరింగ్, the idea of humiliation, the idea of pain and suffering, the idea of emotion, the idea of mixed emotions together, all coming under Ranunculaceae. But the success idea in the successful part of the miasm, what she was doing, చెప్పండి. ఇది మాత్రం చెప్పాలి. During that trembling, during that idea of shivering, during that mixed emotions, which is her sensation, what she was actually doing. Hello. Wants to escape. Very good. Withdrawal, okay, it is her response. But what she was actually doing with the idea of trembling, shivering, humiliation, pain and suffering, mixed emotions, చిన్నప్పటి నుంచి కష్టాలే, నష్టాలే, ఇబ్బందులే, మాట్లాడినిచ్చేవారు కాదు, నోరు పెగలనిచ్చేవారు కాదు, చుట్టూ ఉన్న బాయ్స్తో మాట్లాడినిచ్చేవారు కాదు. And what she wants to escape out, which is the miasm. The claustrophobic thing is the miasm. So as Jnanasekhar said, this is Ranunculaceae family with tubercular miasm. And now she got married. The idea is for tubercular miasm, the failure part is burnt out stage. In the successful part of the miasm, the idea is to come out, claustrophobic, hectic pace, do something to come out, to wants to release. And in the failure part of tubercular miasm, the idea is burnt out. And now when you see the case retrospectively, what is her condition physically? What is her main chief complaint? Chief complaint. కాన్స్టిపేషన్ కాదు, కేసు ఎవ్వరూ ఫాలో అవ్వట్లే. మరి నిద్ర వస్తుందో శీతాకాలం వల్ల. రికరెంట్ ఫీవర్స్, ఫస్ట్ సిమ్టమ్ ఏంటి? లూజింగ్ వెయిట్. వెరీ గుడ్ మహేశ్వరి, losing weight. And what is the condition called pathologically? Is it not the burnt out situation?
ఏమంటారు దాన్ని? Is it not the burnt out situation? Hello, this is the manner how we have to get into the crux of the case. During the successful part of the miasm, tubercular miasm, there is hectic activity, wants to come out, wants to release, wants to escape, wants to feel suffocation, etc. And in the failure part of tubercular miasm, where the person was landed now after marriage, now there is no hectic effort, no panic attacks, nothing like that, but now she was suffering from the burnt out situation, and that is experiencing now as her pathology. The idea for cancer miasm is a chaos, wants to make a superhuman effort, sees a situation as something chaos, do something, ultimate effort, superhuman effort. And the idea in the failure part of the miasm is losing total control. Everything is out of control. And the idea for the psychotic miasm is the idea of covering up, the idea of what you can say is avoidance, the idea of anticipation in the successful part. And in the failure part, the idea is being exposed. The weakness was being exposed. Now I am completely vulnerable. This is the idea of the psychotic miasm in the failure part. Each miasm has both successful and failure parts, and we have to study as a whole. ఎప్పుడు ఇది మర్చిపోకూడదు. బేసికల్ గా మాత్రం ఇది పోయిందా సర్వం పోయినట్టే. యాజ్ ఏ హోల్ పర్సనాలిటీ సక్సెస్ఫుల్ పార్ట్ లో, miasm తాలూకు సక్సెస్ఫుల్ పార్ట్ లో she made efforts, she wants to come out, she wants to be released, hectic pace, couldn't bear that thing, suffocation. Failure part lo burnt out. Success part of the miasm lo superhuman effort, ditch it, stretched, overstretching. And failure part lo losing control, out of control. Success part of the miasm psychosis, handling, avoiding, anticipating, covering up, not letting others know. Failure part lo completely exposed. ఇలా ఉంటాయి చదువు. అలాగే మలేరియల్ మాయాజంలో యాక్సెప్టింగ్ లిమిట్స్, సక్సెస్ పార్ట్ లో హెరాస్డ్ ది సెన్సేషన్, యాక్సెప్టింగ్ లిమిట్స్. అండ్ ఫెయిల్యూర్ పార్ట్ లో గివ్ అప్, విచ్ ఈజ్ మోర్ లైక్ సైకోటిక్ మాయాజం. టైఫాయిడ్ మాయాజం, the idea of making efforts to come out, couldn't bear it, situation is hopeful. And in the failure part of miasm, there is a complete give up state, which looks like other miasms. So the idea is, when we study the person as a whole, we study both the success and the failure part of the miasm, where the person actually was landing in the case. Is he on the successful part or is he in the failure part? How desperately the sensation is acting in that particular person, and how desperately he wants to come out of that particular sensation, which chiefly determines the miasms. Right? Okay. So ఇవాళ అంతా నిద్రపోతున్నట్టున్నారు. ఓకే, ఇట్స్ ఓకే, పర్వాలేదు. So we started the treatment on
February 23rd with Actia racemosa 1 mg 1 dose and followed by placebo. So after 1 month, no fevers. History of 1 week back had loose motions. So used the reserve which was given. Reserve is again placebo. The weight was 50 kgs. No fevers. And again, she didn't turned up on the April. So we made a call in May and had a follow-up. ఎలా ఉన్నారు? ఐఎమ్ ఓకే. ఏ విధంగా? సో వెయిట్ 50 kgs బాగుంది, ఫీవర్స్ లేవు. సో మోషన్ ఐదర్ కాన్స్టిపేషన్ ఆర్ డయేరియా ఆ పాయింట్ కూడా క్లియర్ అయిపోయింది. ఓకే. సో అగైన్ షీ డిడెంట్ టర్న్ అప్. వీ హ్యాడ్ ఎ ఫాలో అప్ ఇన్ జూలై బై కాలింగ్ హెర్. చెప్పండి ఎలా ఉన్నారు? వెయిట్ మళ్ళీ కొంచెం తగ్గాను, 46 kgs. ఓకే. అదర్ నో ఫీవర్స్, నో లూజ్ మోషన్స్. వామిటింగ్స్ అవుతున్నాయి అకేషనల్గా. ఎందుకు తెలీదండి. ఓకే. సో ఎపికాక్ 6 వాజ్ గివెన్ యాజ్ రిజర్వ్. వామిటింగ్స్ అయితే వేసుకోండి. అండ్ స్టిల్ మెయింటైన్డ్ ఆన్ యాక్టియా రెస్మోజా 1 mg. So again she didn't come up. So to discuss this case follow-up, I again called her on 2nd December 2022. So ఎలా ఉన్నారు చెప్పండి? సార్ ఐఎమ్ కంప్లీట్లీ ఓకే. రావట్లేదు ఈ మధ్య కేసుకి మీరు ఫాలోఅప్కి. సార్ మందులు వాడాలంటారా? వాడక్కర్లేదంటారా? నేను అన్నాను వాడక్కర్లేదు అనుకుంటున్నాను సార్. నేను ఓకే, మెంటల్గా ఫిజికల్గా కూడా నాకు అంతా బాగుంది. వెయిట్ ఎంత ఉన్నారు? 52 kgs. వెరీ నైస్. సో మోషన్స్, నో మోషన్స్ ప్రాబ్లం, నో ఫీవర్స్. మీ మందు వాడిన తర్వాత కంప్లీట్ ఫీవర్ కంట్రోల్ అయిపోయాయి. ఓకే. మెంటల్గా ఐఎమ్ చాలా బాగున్నాను, ఐఎమ్ కంప్లీట్లీ ఓకే. మెన్స్ట్రల్ ప్రాబ్లం గురించి చెప్పండి. ఎస్ సార్, మెన్స్ట్రల్ ప్రాబ్లం ఆ టైంలో మాత్రం క్రాంప్స్ వస్తున్నాయి, బట్ ఇది వరకు మీద బెటర్. సో దిస్ వాజ్ ద ఫాలోఅప్ ఇన్ డిసెంబర్. ఓకే. సో టుడే ఈజ్ ఎ స్లీపీ డే ఫర్ ఆల్ ఆఫ్ యూ, ఐ థింక్. Any doubts regarding this case? బాగుందా కేసు? And still I believe this is one of my finest cases, because in this case the pace, the pause really troubled me so much. చాలా కష్టం అయింది ఆ పాజ్ అంతంత సేఫ్ మెయింటైన్ చేయటం. బట్ ద సెకండ్ పార్ట్, the idea of suffocation, trembling, shivering, all came up only after maintaining the initial pauses and letting her to sink down. లేకపోతే అసలు ఈ కేసు వచ్చేదే కాదు. ఎందుకంటే ఆ స్టోరీ పార్ట్ చాలాసేపటి తర్వాత కానీ డెవలప్. ఇనీషియల్గా ఆవిడ ఏదో కెరియర్ గురించి కూడా చెప్పింది, విచ్ ఈజ్ నాట్ హెర్ ఐడియా. This is the idea for Ranunculaceae family. The compensation part for Ranunculaceae is equanimity. They show that they are okay with everything, that no emotions, nothing was disturbing them. Such an equanimity. I am okay, ఎవరైనా హర్ట్ అయినా నేనేం పట్టించుకోను, అది హర్ట్ చేసిన అట్లా ఉంటుంది. ద ఎక్స్టర్నల్ కాంపెన్సేషన్ పార్ట్. But in reality, these are highly sensitive people. And when the compensation handles the person,
కాంపెన్సేషన్ కనుక ఎక్కువ అవుతుకుంటే ద పర్సన్ బికమ్స్ మోర్ అండ్ మోర్ ప్యాథలాజికల్లీ ఇల్. ఓకే, ఎనీ డౌట్స్? దివ్యశ్రీ, జూనియర్ మహేశ్వరి, సీనియర్ మహేశ్వరి, నీరజ్, దేర్ ఆర్ సమ్ గెస్ట్ యూజర్స్, వాళ్ళు ఎవరో నాకు తెలియదు. రాజేంద్ర గారు, రాధికా మ్యామ్, రాఘవన్, శ్రీకర్ జూనియర్, జ్ఞానశేఖర్. నో డౌట్స్. ఐదర్ బాగా అర్థమయ్యే ఉండాలి, లేకపోతే అసలు అర్థం అవ్వకపోయి ఉండాలి. నో డౌట్స్ అంటే ఏదంటారు? పడుకోవద్దు క్లాస్లో, చలేసుకున్నట్టు అందరూ చక్కగా పడుకుంటున్నారు. చెప్పండి ఎవరు? ఇప్పుడే కొద్ది కొద్దిగా అర్థం అవుతుంది. ఇప్పుడే కొద్ది కొద్దిగా అర్థం అవుతున్నాయి. పోనీ నెమ్మదిగా అన్నీ అర్థం అవుతాయి. మీరు పాతవి వినాలి సార్, ఎందుకంటే కేస్ టేకింగ్ ప్రాసెస్ కనుక సరిగ్గా, ఇప్పుడు మనం ఎక్కువ అనాలిసిస్ చెప్పుకుంటున్నాం. మీరు లేట్గా జాయిన్ అయ్యారు, బ్యాడ్ లక్ అది. సో పాత వాటిల్లో ఈ కేస్ ప్రాసెస్ ఎందుకు ఇంత ఓపిక పట్టాలి, ఎందుకు వెయిట్ చేయాలి, ఎందుకు మనకి తెలిసిన అడగకూడదు. ఎందుకంటే మనకి తెలిసిన అడిగితే మనకు తెలిసిన ట్రక్కే వస్తూ ఉంటుంది. ఇవి ఎందుకు చేయకూడదు, ఇవన్నీ కూడా మనం పాత వాటిల్లో చెప్పుకుని ఉన్నాం. చెప్పాను కదా, ఈరోజు ఎఫర్ట్ ఇంత బాగా రావటానికి కొన్ని ఏళ్ల కృషి ఉంది ముందు. అలాగే శేఖర్ సార్ దీవెనలు కూడా ఉన్నాయి, వాళ్ళ ఆశీస్సులు కూడా మనకు ఉన్నాయి. సో ది ఐడియా అగైన్ ఎప్పుడు ఏంటంటే, మనం ఒక ప్రాసెస్ చేస్తున్నప్పుడు సార్ ఎప్పుడు అదే చెప్తారు, దాన్ని ఎంజాయ్ చేస్తూ చేయాలి. నిజంగా ఈ కేసు టఫెస్ట్ కేసు, అండ్ ఐ స్టిల్ బిలీవ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మై ఫైనెస్ట్ కేసెస్ డన్ బై మీ, బికాస్ ఆఫ్ ద పేషెన్సీ లెవెల్స్ విచ్ ఐ షోన్ త్రూఅవుట్ ద ఎంటైర్ కేస్. అంటే గొప్పగా చెప్పుకోవట్లేదు, ఇట్ ఈస్ ఏ వే ఆఫ్ ట్రైనింగ్ టు మీ, హౌ సర్ హ్యాడ్ ట్రైన్డ్ మీ. ఆ ట్రైనింగ్ పార్ట్ నాకు ఇందులో కనిపించింది. ఒక్క స్టెప్ అటు ఇటు అయినా కేసు పోయేది. So after this improvement, then I believed how much help we can do, service we can do, if we are on the par of learning good things. మన వల్ల మంచి పనులు జరగాలి అంటే, మన ద్వారా మంచి సర్వీస్ జరగాలంటే, ముందు ఆ రకంగా మనల్ని మనం ట్రైనప్ చేసుకోవాలి. ఖాళీలు ఉంచుకుంటేనే కృష్ణుడు వచ్చి వేణువును ఊదగలడు. నా చిన్నతనంలో అంటే కాలేజ్ డేస్లో నాకు చాలా నచ్చిన ఆర్టికల్స్లో ఒకటది. సుందర్ చైతన్యానంద రాశారు, వంశీ అని ఒక ఆర్టికల్ ఆయన రాశారు, ఆయన కాలంలో. వంశీ దాని పేరు. అందులో ఆయన రాస్తారనమాట, వేణువు గురించి రాస్తూ, వేణువు ఎందుకు తనంత, అంటే వేణువే మాట్లాడుతూ ఉంటుంది. అది అందరికీ నచ్చుతుందో లేదో నాకు తెలీదు, బట్ ఐ ఫెల్ట్ వెరీ మచ్ ఎక్సైటెడ్ విత్ దట్. ఆ వేణువే మాట్లాడు, నేను ఇంత ఖాళీగా ఉన్నాను కాబట్టే కృష్ణుడు నా ద్వారా ఓదగలుగుతున్నాడు. ఆయన స్వరం, ఆయన తాలూకు ఊపిరి, ఆయన తాలూకు బ్రీత్ నాలోంచి బయటికి వెళ్తోంది అని ఆ వేణువు రాస్తూ ఉంటుంది అనమాట, వంశీ రాస్తుంది. వెరీ బ్యూటిఫుల్ థింగ్ అది. అందరూ ఎంజాయ్ చేయలేకపోవచ్చు, బట్ చాలా బాగుంటుంది. సో ది ఐడియా అగైన్ ఈజ్, when we trust this process, when we work out on this process, each and every case, and when we see the results. ఆవిడ రావట్లేదు, నేను బాధపడ్డా, వర్రీ అయ్యా. కానీ చివరికి ఆవిడ ఎందుకంటే నేను వాడడం నాకు బాగా తగ్గింది, ఐఎమ్ ఓకే, 52 kgs కూడా పుట్టప్ అయింది, ఓకే. అండ్ ఐ won't stop here. At one point of time, I will, after 1 or 2 months, I will again call back here to know the improvement. ఎందుకంటే ఈ మధ్య మనం కింగ్డమ్ డిఫరెన్షియేషన్ స్వర వాళ్ళు పెట్టారు ఆ కాలేజ్కి సంబంధించి, మీకు గుర్తుండే ఉంటుంది. గుర్తుందా ఎవరికైనా? కింగ్డమ్ డిఫరెన్షియేషన్లో 3 కేసెస్ చెప్పాను పీసీఓడిలో. ప్లాంట్ ఒకటి, యానిమల్ ఒకటి, మినరల్ ఒకటి. గుర్తున్నాయా ఎవరికైనా?
కాలేజ్కి లెక్చర్స్ పెట్టించారు కదా సారు, శేఖర్ సార్ కాలేజ్కి లెక్చర్స్ పెట్టించారు. ఐడియా గుర్తుందా, గుర్తులేదు ఎవరికైనా? ఓకే, ఫోన్లే గుర్తులేదు. ఓకే, గుర్తుంటే అందులో మినరల్ కేసు ఈ మధ్య మళ్ళీ వచ్చారు ఆఫ్టర్ 1 year. సో ఐ గేవ్ క్యాల్కేరియా ఫాస్ట్, మీరు గుర్తుండే ఉంటుంది. సో షీ వాజ్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. హెర్ PCO was completely gone, and now she wants మెడిసిన్ ఫర్ హెర్ వెయిట్ కంట్రోల్. మిగతా అంతా బాగానే ఉంది. 1 year అయింది. సో దట్ ప్లాంట్ అండ్ మినరల్ కేసెస్ ఇన్ ద కింగ్డమ్ డిఫరెన్షియేషన్, ఆర్నికా అండ్ క్యాల్కేరియా ఫాస్ వర్ కంప్లీట్లీ క్యూర్డ్. అండ్ ఐ స్టిల్ వర్కింగ్ ఆన్ ద యానిమల్ రెమెడీ, కొలంబియా పెలంబస్ ఇచ్చాను, గుర్తుండే ఉంటుంది మీకు. సో ఐఎమ్ వర్కింగ్ ఆన్ దట్ రెమెడీ. ఎందుకంటే ఆ అమ్మాయి ఫాలోఅప్స్ దొరకట్లేదు, అండ్ షీ వాజ్ నాట్ లిఫ్టింగ్ ఫోన్, బట్ షీ వాజ్ ఓకే అప్ టు 6 months. 6 months దాకా కొంచెం 40 days 45 days కైనా సరే వచ్చేది. సో రీసెంట్లీ ఐ డిడెంట్ హ్యావ్ ద ఫాలోఅప్. ఐ విల్ సూన్ అప్డేట్ ఆఫ్టర్ హ్యావింగ్ ఎ టాక్ విత్ హెర్ ద ఫాలోఅప్. అంటే ఎవరికైనా మీకు అంత ఎంజాయ్మెంట్ ఉందో లేదో నాకు తెలీదు, బట్ ఐ హ్యాస్ దట్ ఐడియా దట్ వాట్ ఎవర్ things known to me, I want to share with all of you as a good family and friend circle. దీన్ని నేను చేసుకోవాలని నాకు ఒక తాపత్రయం. ఇలా ఉంది, ఇంప్రూవ్మెంట్ వచ్చింది, బాగుంది, అండ్ ఇట్స్ ఎ ప్లెజర్ వెన్ వీ వర్క్ ఆన్ ద కేసెస్. ఓకే, ఎనీహౌ, థ్యాంక్ యూ వెరీ మచ్. గురుర్ బ్రహ్మా గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వరః, గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. అమ్మాయి క్లాస్ వినలేదా? బయటికి రాలేదు, ఇంకా బయటికి రాలేదు, కనబడుతుంది. సరే, సార్ గారికి డబ్బులు పే చేయి. 300 పే చేయాలి కదా, డబ్బులు ఉన్నాయిగా. 300 పే చేయి. ఒకసారి ఆ సార్ గారి ఫోన్ నెంబర్ నాకు చెప్పి ఒకసారి మాట్లాడతాను. అవన్నీ తెప్పించుకోవాలి. ఎవరైనా అండి? విశాఖపట్నం అదే, ఇప్పుడు విశాఖపట్నం ఆయన ఉన్నాడు కదా, ఆయన మీటింగ్ చేస్తారు. ఈయన రఘురావు స్పీకర్ కాదు, ఆయన విజయనగరం స్పీకర్. విశాఖపట్నంలో ఒక ఆయన డబ్బులు వేస్తాం కదా మనం. ఎవరనే డబ్బులు మనం వేస్తాం కదా, ఏ అకౌంట్కి వేస్తున్నాం? అవును. ఎవరు? విశాఖపట్నంలో బ్యాంక్ మేనేజర్ ఆయన. అన్నాడా? ఆ నెంబర్కి వేసి ఆ విశాఖపట్నం అయింది ఒకసారి నాకు నెంబర్ పెట్టి.
ఇప్పుడు ఏం చేయాలంటే కొనుక్కోవాలి నువ్వు ఎవరని అక్కడ పెడతావా ఆర్డరు లోటస్ మెట్రిమెడికా గ్రూప్ స్టడీ ఇన్ హోమియోపతి ఇప్పుడు కానీ నాకు బుర్రకి ఎలగల గ్రూప్ స్టడీ మెట్రిమెడికల్లో ఇప్పుడు సపరేట్గా ఎట్లా ఇచ్చాడంటే పార్టీలా అవును ఇప్పుడు జేడీ పార్టీలో ఒకటే రాసింది గ్రూప్ స్టడీస్ ఎవరు రాయలా మన దగ్గర ఉందిగా ప్లాంట్ కింగ్డమ్ యానిమల్ ఏంటమ్మా ఇంటికాడ నుంచి పెడతావా సరే ఇవాళ ట్రై చేస్తాను రేపు పెట్టి కానీ 1500 లోటస్ మెట్రిమెడికా మళ్ళీ గ్రూప్ స్టడీ మెట్రిమెడికా 400 ఎంత ఉంటుంది అది కాకుండా ఇంకోటి ఉంది అది అందులో కూడా బాగా ఇచ్చాడు లెక్చర్స్ అని క్లినికల్ మెట్రిమెడికా ఇన్ ఫ్యామిలీ ఆర్డర్ బుక్ ఫారింగ్ అండి ఈ 3 పుస్తకాలు ఉండాలన్న అసలు ఈ గ్రూప్ స్టడీ మెట్రిమెడికాని చాలా బాగా ఇచ్చాడు ఇప్పుడు రానిక్యులస్ ఫ్యామిలీ అన్నారు కదా ఈయన చాలుదమ్మా అసలు అవసరం లేదు నువ్వు చదవక్కర్లా ఊరికి చూస్తే చాలు నువ్వు తర్వాత చదువుకుంది కదా కాదమ్మా అసలు నువ్వు చెయ్యక్కర్లేదు ఇప్పుడు అయిందా